హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అండి ఫ్రెండ్స్. అంటే ఏంటి, నువ్వు రాయలేదా? నువ్వు రాయలేదు ఎవరు? టీచరు 4.1 సెకండ్ బిట్, థర్డ్ బిట్, ఫోర్త్ బిట్, ఫిఫ్త్ బిట్ ఇచ్చింది. నువ్వు రాయకుండా రేపు మళ్ళీ టైంలో నాటంలో పెడుతుంది కదా. సరే, మళ్ళీ తప్పు అయితే నేను చెప్పిన నాకు అర్థం కాలేదు మేడం అని చెప్పి అడిగారు. అర్థం కానప్పుడు మళ్ళీకోవాలి. మరి అన్నీ అడిగి తెలుసుకోవాలన్నా. ఏం కూర వండుతావు అమ్మా? బెండకాయ ఫ్రై. బెండకాయ ఫ్రై. నీకు ఇంకా నాకు అది కాదన్నా. నువ్వు ఏమో తినాటిగా బ్రౌన్ రైస్ అవి ఇదే అంటాను కదా. ఏం తింటావు మరి? పచ్చికూరగాయలు తిన్నారు రాదమ్మా, కొన్ని తీసుకొని తింది నెలకెళ్ళి. బ్రౌన్ రైస్ పొద్దుగాల మొత్తం ఒక 2 నెలలకు మన ఇద్దరం సేమ్ పెట్టుకుందాం అమ్మా డైటింగ్. నువ్వేం పెట్టుకోకు నాకు. ఎందుకు? నేనేం చేయకూడతానమ్మా? నువ్వు ఇదే కథ నీకు నాకు అనుకుంటా. నువ్వు ఏమో నన్ను చేయవు. అరే నేను నీ అయితే మంచిగా అంటారు అందరు. నువ్వేందా ఎట్లా అంటావు? చెడగొడతావు అంటావు. రోజు పొద్దుగాలనైతే నాకు పచ్చి కూరగాయలు కట్ చేసి పెట్టు, వేడి వాటర్ మన ప్లస్ ఇంకేంటిది అది మన ధనియాలు అదే మిరియాలు ఏమో వాటర్ ఇస్తావు కదా, ఆ వాటర్ ఇచ్చేసి నాకైతే ఆ సవలతులు చేసి పెట్టు జర. సరేనా? సరే. ఇక నువ్వేం తింటావో ఏం కావాలో నీకు చెప్పు. చెప్పినా అయిపోయింది 10 సార్లు చెప్పా. ఏం చెప్పినావు నాకు మళ్ళీ చెప్పు ఒకసారి. ప్రూఫ్తో సహా ఉంటారమ్మా వీడియోలో చెప్పు. బ్రౌన్ రైస్ తీసుకురా అని చెప్పి నేనే పోతుంది చెప్పినాక, కానీ వర్షం పడుతుంది. ఏం తేవాలి? 1 kg ఫస్ట్ అయితే. 1 kg ఏం సరిపోతాయమ్మా? నువ్వు ఒకటి 1 kg ఏం నువ్వు ఒక్క పూటకు సరిపోదు నాకు. 1 kg తింటావి ఒక పూట. మరి నాకు అనిపిస్తుంది అట్లా 1 kg ఏ పాటు ఉంటాయి మరి. 2 పూటలు అనుకుంటే మనకు రైసే సరిపోతాయి అవి. అంటే రోజు తింటామో తినమో ఫస్ట్ చెక్ చేయాలి. తింటే తెచ్చుకుందాం, వేస్ట్ ఎందుకు. తినకుంటే స్టాప్ చేసి. అది స్మెల్ వస్తుందట రైస్. ఆ స్మెల్ రాని ఏదన్నా రాదు. బ్రౌన్ రైస్ అంటే ఇదే కొంచెం అంత మొత్తం పట్టకుండా కొంచెం అంత పోటు తక్కువ. అవేనా? ఏమో నాకు కూడా తెలియదు. అనగానే మన చిన్నబాబు తీసుకొచ్చింది మరి ఓ సంచి పట్టుకురావాలి ఇంటికి పోయి. వాళ్ళకి కాదు, వాళ్ళు చిన్నమ్మలు ఇంటికి పోయి. మలేషియా బాబు దగ్గర వస్తున్నాయి, చిన్నమ్మలు ఇంటికాడ వస్తున్నాయి. ఓ సంచి చేద్దాం అనుకొని తిందాం. తేలే ఆ రోజు బ్రౌన్ రైస్ ఉన్నాయి ఇంటికాడ లేవనుకుంటానా? చిన్నమ్మని అడుగు, చిన్నమ్మ తీసుకుపోయి అంటది. అంటే ఇక్కడ చిన్నమ్మ దగ్గర లేవనుకుని నువ్వు షాప్లో కొనుక్కోదాం అంటున్నావా? ఏమున్నాయి చిన్నమ్మ దగ్గర మస్తు ఉన్నాయి బియ్యం. 2 సంచులో ఏమో తెచ్చింది. పోటు తక్కువ పట్టి జర కర్రీ అని ఉంటాయి బియ్యం. అవి మొత్తం తీస్తేనేమో అవి తెల్లగా ఉంటాయి. నువ్వు కావాలంటే మరి పోయి తోడుకాస్తావు సంచడని చిన్నమ్మకి. తోడుకాస్తా పోయి చిన్నమ్మని అడిగి 2-3 కిలోలు ఏమో చూద్దాం ఫోన్ చేసి. అంటే రాసినట్నా? రేపు అడిగినాక మార్నింగ్ ఎవరైనా రాసిర్రు అంటే అది అప్పుడు నేను కూడా రాసిస్తాను. సరే. బెండకాయ ఫ్రై. పప్పుచారుతో తిన్నావా? వరంతో పొద్దుగాల మంచిగా తిన్నావా? తినాలి, అన్నం వేస్ట్ చేయద్దు, అన్నం పడేయద్దు. ఎందుకు ఫోన్ మాట్లాడుతున్నావు? వాళ్ళ ఫ్రెండ్ చేసినట్టుంది. మస్తు అనిపిస్తుంది తెలుసా పచ్చిమిర్చి. ఆమెకి ఇష్టం చాలా. ఆమె టిఫిన్ల కోసం ఆడుతున్నావు కదా. టిఫిన్లకి ఇప్పటికే అవుతుంది. ఆమె ఇష్టంగా తింటుంది కదా. ఏం జర తింటా కానీ ఇక ఆమెకి పిల్లల కోసం ఆమె కోసం తీసుకున్నావు కదా బెండకాయ. తీసుకునేటప్పుడు అన్నావు కదా నీకు ఎక్కువ హక్కులు లేవు దీని మీద అని, నేను తినా అని. ఇంకా క్షేమ సమాచారాలు ఏంటి? నువ్వు చెప్పాలి. నువ్వే చెప్పాలి.
ప్రాజెక్ట్స్ అన్నీ అయిపోయినాయి రా, కలెక్షన్స్ కాలేగా. 3-4 days కరెక్షన్స్. ఇప్పుడు ఎందుకు ఇస్తున్నావు? బనీన్ వేసుకోవాలి, షార్ట్ వేసుకోవాలి, ఎంత వాన కొట్టని ఎంత అన్నా కానీ అది కదా. మరి ఎట్లా చేస్తావు నా మ్యాథ్స్? మన రేపు పోయినాక నాటంలో పెడుతుంది ఎట్లా? అన్నమం కదా. వాడు వచ్చిందా ట్యూషన్ నుంచి? అడిగిన వర్షం తగ్గిందా బయట? అడిగినాన్ని. అరే సరే బాయ్ అమ్మ, మరి నాకు పని ఉంది, పోతా. సబ్స్క్రైబ్ చేసుకోమన్నా. అందరూ లైక్ చేయండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తలేవు కదా, ఇక వస్తాయి ఇప్పటి నుంచి. పనులు వస్తాయట. బాయ్. మళ్ళీ ఊళ్ళో పని చేద్దాం అనుకుంటాను. ఇక పోయి ఇక మళ్ళీ సంవత్సరం సరిపడా వీడియోలు చేసి పెడతా పోరి. దమ్ముకు రావాలి చూసేటోళ్ళు.